ధన్యవాదాలు. వచ్చిన సాధారణ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అందరం మనము జిల్లా కలెక్టర్ ఆఫీస్ గేటు దగ్గర పాల్గొనవలసిందిగా కోరుకుంటాను. ధన్యవాదాలు. నేను జిల్లా వినియోగదారుల హక్కుల సంస్థ అధ్యక్షులని కరీంనగర్. ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ డే పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కూడా ఇక్కడ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రోగ్రామ్కి మా కమిటీ సభ్యులందరితో పాటు రీజనల్ మెట్రాలజీ ఏసీబీ పార్థసారథి గారు, సార్ గారు, తర్వాత మేడం భూలక్ష్మి మేడం గారు, తర్వాత సివిల్ సప్లై సూపరింటెండెంట్ గారు, వీరందరూ హాజరయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా వినియోగదారులందరికీ సందేహం ఏంటనగా మనకు ఉన్నటువంటి హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మేము ఇళ్ళవేరులా ముందుంటామని తెలియజేస్తూ, మన చట్టాలు ఉన్నప్పటికీ కూడా మనం చాలా మోసపోతున్నాం, వినియోగదారులు ప్రతి సందర్భంలో మోసపోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము వారధిగా అటు డిపార్ట్మెంట్కు ఇటు వినియోగదారులకు మధ్యవర్తిగా మేము మా ఆర్గనైజేషన్ ముందుకు పనిచేస్తామని, ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి మోసం జరిగిన ఎటువంటి కొలతలలో కానివ్వండి, నాణ్యతలో కానివ్వండి, ధరలలో కానీ ఇలాంటి లోపాలు జరిగినా మాకు నిర్భయంగా తెలియజేసుకుంటే మేము వీలైనంత తొందరగా దాన్ని పరిష్కరించడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసిన అందరికీ తెలిసిన అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత మేము ఇప్పటి వరకు కూడా మా డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, ఏ విధంగా కంప్లైంట్స్ ఇవ్వచ్చు, కంప్లైంట్స్ని ఇన్వైట్ చేస్తూ మేము ఇంతవరకు కూడా చెప్పాము. ఎటువంటి రకమైనటువంటి కంప్లైంట్స్ అయినా వెయిట్స్ అండ్ మెజర్స్కి సంబంధించి, ప్యాకేజ్ కమాడిటీస్కి సంబంధించి మేము తప్పకుండా అటెండ్ చేసి జాతీయ వినియోగదారుల సంవత్సరం ఇది రోజనే కాదు, మేము ఏ రోజైనా కూడా అందుబాటులో ఉంటాము. మేము తప్పకుండా కన్జ్యూమర్ ఎటువంటి కంప్లైంట్స్ అయినా కూడా అటెండ్ చేసి మేము మా బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పడం జరిగింది.